Hi friends, myself Babar Hussain and once again welcome to my channel. Last tutorial లో మీకు నేను ఇంట్రొడక్షన్ టు HTML ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ అందులోనే మీకు స్ట్రక్చర్ ఆఫ్ HTML కూడా చెప్తానని చెప్పాను. సో ఆ స్ట్రక్చర్ ఆఫ్ HTML కోసం నేను ఇప్పుడు సెకండ్ ట్యుటోరియల్ ప్రిపేర్ చేశాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలా వర్క్ అవుతుంది, దాని మోటివ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ HTML ఇది. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది. నేను మీకు ప్రీవియస్ డాక్యుమెంట్లో కూడా చూపించాను కదా ఎలా ఉంటుందో. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నీకు ప్రాక్టికల్గా వర్కౌట్ చేసి చూపిస్తాను. సో ఎలా వర్కౌట్ అవుతుంది, బ్రౌజర్ ఎలా రీడ్ చేస్తుంది అనేది. సో దీనికోసం మనం నోట్ ప్యాడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే బిగినర్స్కి నోట్ ప్యాడ్లో ప్రాక్టీస్ చేస్తేనే మేలు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు టైప్ చేస్తారు కాబట్టి మీకు చాలా బాగా గుర్తుంటుంది. అదే మీరు ఎడిటర్స్ యూజ్ చేశారంటే అందులో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా చూపిస్తుంటుంది కాబట్టి మీరు టైప్ చేయరు కాబట్టి మ్యాక్సిమం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బిగినర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ ఎడిటర్స్ యూజ్ చేయకుండా బెస్ట్ ప్రాక్టీస్ కోసం నోట్ ప్యాడ్ని యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు టైప్ చేసి చూపిస్తాను, చూడండి అది ఎలా వర్కౌట్ అవుతుంది అని. సో ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్టయితే సో సో హెడ్ ట్యాగ్ కూడా టైప్ చేశాను. సో హెడ్ ట్యాగ్లో సో టైటిల్ ఉంది కదా, సో టైటిల్ కూడా ఇస్తున్నాను. సో టైటిల్ ట్యాగ్ ఇచ్చేసాను. హెడ్ క్లోజ్ చేసిన తర్వాత సో ఇప్పుడు బాడీ ఇచ్చాను. సో బాడీ కూడా ఇది క్లోజ్ చేశాను. సో HTML సో రూట్ ట్యాగ్ కూడా క్లోజ్ చేశాను. సో దీన్ని మనం ఎలా సేవ్ చేయాలంటే HTML ఫైల్ కాబట్టి దీన్ని .html అనే ఫైల్తోనే మనం సేవ్ చేయాలి. సో నేను దీనికి ఇండెక్స్ అనే పేరు ఇచ్చి .html అనే ఎక్స్టెన్షన్తోనే HTML పేజ్ని సేవ్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని సేవ్ చేశాను కదా, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం డెస్క్టాప్ కనుక వెళ్ళినట్టయితే జస్ట్ సెకండ్. సో ఇప్పుడు డెస్క్టాప్లో చూసుకున్నట్టయితే సేవ్ as సో డెస్క్టాప్లో సేవ్ చేసి సో మళ్ళీ సేవ్ చేశాను. సో ఇది ఇక్కడ index.html ఉంది కదా, సో ఇక్కడ ఉంది. సో దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి. సో మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంది కదా, సో ఓపెన్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది. గూగుల్ క్రోమ్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ ఫర్ దట్. సో ఇక్కడ మీకు ఏమీ చూపించట్లేదు కదా, సో మీరు ఇన్స్పెక్ట్ చేయండి. ఎందుకు ఏమి సోర్స్ కోడ్లోకి వెళ్ళారంటే, సో ఇది ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్లో మనం రాసిన స్ట్రక్చర్ ఇది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఏమీ ఇవ్వలేదు బాడీలో కానీ హెడ్లో కానీ టైటిల్లో కానీ. సో అందుకనే అక్కడ ఏవి డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ టైటిల్లో వెల్కమ్ టు మై పేజ్ అని ఇవ్వండి, ఇచ్చారు కదా. సో ఇక్కడ టైటిల్, సో ఇక్కడ బాడీలో ఏం ఇస్తారంటే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అని ఇవ్వండి, ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి సో రీఫ్రెష్ చేసి చూసండి, ఇదిగోండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎక్కడ ఇచ్చాను, బాడీలో ఇచ్చాను. సో బాడీలో ఉన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, బాడీలో ఏదైతే ఇస్తామో అదే బ్రౌజర్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అదే టైటిల్ ఇచ్చాము కదా, టైటిల్ వెల్కమ్ టు మై పేజ్. సో ఈ టైటిల్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుందంటే, సో ఇదైతే ఇక్కడ ఈ ట్యాగ్లో అవుతుంది మనకి. సో ట్యాబ్స్లో డిస్ప్లే అయ్యేవి టైటిల్స్,
సో బాడీలో డిస్ప్లే అయ్యేవి మనకి బ్రౌజర్లో. సో అందుకే మనం బాడీలో ఏదైతే రాస్తామో అదే మనకి బ్రౌజర్ బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇంకా హెడ్ ట్యాగ్లో ఏమేమి ఇవ్వచ్చు అని అంటే లింక్ ట్యాగ్ ఇవ్వచ్చు, మెటా ట్యాగ్స్ ఉంటాయి. సో మెటా ట్యాగ్స్ ఎలా అంటే ఒక్క నిమిషం చూపిస్తాను. నేను టైప్ చేసాను లేట్ అవుతుంది కాబట్టి బ్రౌజర్ నుండి గెట్ చేసుకుంటున్నాను. సో ఇవే మెటా ట్యాగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ సో ఏవి హెడ్ ట్యాగ్లో కూడా ఇస్తాం. ఈ మెటా ట్యాగ్ ఏంటి అని అంటే సో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఇనిషియల్ జూమింగ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ 1.0. సో 1 కూడా ఇవ్వచ్చు. ఇనిషియల్ జూమింగ్ ఫస్ట్ మనం జూమ్ లెవెల్ ఎంత ఉండాలంటే 1 కానీ 1.0 కానీ. సో విత్ హైట్. సో ఇది ఏం మెన్షన్ చేస్తుంది అంటే ఇది చెప్తుంది బ్రౌజర్కి ఈ సైట్ని రెస్పాన్సివ్గా ఉంచమని, ఆల్ డివైజెస్లో ప్రాపర్గా ఫిట్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పేసి ఇది బ్రౌజర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అందుకే ఈ మెటా ట్యాగ్ని ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తారు. సో ఈ వ్యూ పోర్ట్ మెటా ట్యాగ్ నేమ్ వ్యూ పోర్ట్. సో బాడీలో ఏదైతే రాస్తామో సో అది. సారీ ఇక్కడ ఎల్లు మిస్ అయింది. యా సేవ్ ఎస్. సో ఇలా అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మెటా ట్యాగ్సే కాదు, లింక్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి. సపోజ్ మనం సిఎస్ఎస్ లింక్ ఇవ్వాలనుకో, సిఎస్ఎస్ లింక్ ఇన్ హెచ్టిఎంఎల్ అనుకో తీసేసి. సో ఎలా ఇవ్వాలంటే ఇదిగోండి లింక్ ట్యాగ్. సో ఇక్కడ లింక్ ట్యాగ్ ఉంది కదా. సో లింక్ ట్యాగ్, లింక్ ఒక హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అనమాట. సో మీకు ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ హెచ్రెఫ్. సో ఇవన్నీ అట్రిబ్యూట్స్ లోపల ఉన్నాయి. టైప్ ఆర్ఈఎల్ అనేది లింక్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనమాట. సో ఈ లింక్ ట్యాగ్ని యూజ్ చేసి మనము ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏమన్నా ఉంటే అవి యాడ్ చేస్తాం. స్క్రిప్ట్ ఫైల్స్, బూట్స్ట్రాప్ ఫైల్స్, సో ఆఫ్లైన్ ఫైల్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే సో మనం లింక్ ట్యాగ్ యూజ్ చేసి దానిని ఇందులో మనం అటాచ్ చేస్తాం అనమాట. సో హెడ్ ట్యాగ్లో అన్ని లింక్స్ కానీ, ఫాంట్ స్టైల్స్ కానీ, ప్యాకేజ్ కానీ, ఏమైనా మనం ఇన్స్టాల్ చేసిన లింక్స్, బూట్స్ట్రాప్ లింక్స్ కానీ సో ఏమేమి ఉంటాయో సో అవన్నీ లింక్ హెడ్ ట్యాగ్లో మనం ఇస్తాం అనమాట. బాడీలో మనం ఏదైతే రాస్తామో సో అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ బాడీలో. సో ఈ బాడీలో ఇంకా ఏదో ఒకటి రాస్తాను ఒకటి కోసం. సో చూడండి సేవ్ చేశాను. సో ఇప్పుడు మనం కనుక ఇందులోకి వచ్చేసి రీఫ్రెష్ కొడితే చూడండి యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. సో బాడీలో ఏదైతే ఉందో అది బ్రౌజర్ రీడ్ చేస్తుంది అనమాట. ఇది జస్ట్ డాక్యుమెంట్ ఫార్మెంటేషన్. ఈ ట్యాగ్స్ యూజ్ చేసుకొని బ్రౌజర్ అనేది దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి అనేది దానికి అర్థమయ్యేలా ఈ డాక్యుమెంట్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది చెప్తుంది అనమాట. మీకు ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, హెడ్లో రాస్తే రాదా అని. సో అది కూడా చూడండి ఎలా వస్తుందని. కొంచెం ఇక్కడ గ్యాప్స్ ఉంటే మీకు అర్థం కాదు. సో క్లియర్గా రాదు. ఇక్కడ కూడా ఏం చేస్తా అంటే వెల్కమ్ టు మై హోమ్. సో అక్కడ హెడర్ ట్యాగ్లు ఇచ్చాను కదా, సేవ్ చేసి సో ఇక్కడ చూడండి. సో వెల్కమ్ టు మై హోమ్. సో ఇది కూడా మనకి బాడీలోనే డిస్ప్లే అయింది కదా. సో ఎందుకు డిస్ప్లే అయింది, హెడ్ ట్యాగ్లో ఇచ్చిన బాడీలో చూపిస్తుంది. సో మనం అనుకున్నట్టు ఓన్లీ బాడీలో రాసింది కదా, బాడీలో చూపించాలి అని మీరు అనుకోవచ్చు. సో అది ఎందుకు అని అంటే చూపిస్తాను చూడండి. సో ఇక్కడే చూడండి, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేనేమో హెడ్ ట్యాగ్లో వెల్కమ్ టు మై హోమ్ అని ఇచ్చాను హెడ్లో. సో బాగా చూడండి, హెడ్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో కానీ ఇక్కడ మనము ఇన్స్పెక్షన్లో చేసి చూసుకున్నప్పుడు సో ఇన్స్పెక్షన్ ఈ ఆప్షన్ మీకు మళ్ళీ చూపిస్తాను, నేను మర్చిపోయినట్టు. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇలా కొడితే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. సో చూడండి, నేను హెడ్ ట్యాగ్లో వెల్కమ్ టు మై హోమ్ అని ఇచ్చాను కూడా అది ఎక్కడే మూవ్ చేసిందంటే బాడీలోకి మూవ్ చేసింది. ఎందుకంటే ఇదంతా ఒక డాక్యుమెంట్ రిప్రజెంటేషన్ అనమాట. సో మనం హెడ్లో ఒకేలా ఏదైనా టెక్స్ట్ కానీ ఏవైనా కానీ యూజ్ చేసినా సరే సో దాన్ని బాడీలోకి మూవ్ చేసేస్తుంది ఫస్ట్ లైన్లోకి. సో ఫస్ట్ అవే రిఫ్లెక్ట్ అవుతాయి. సో హెడ్లో ఏమన్నా మనము ఓన్లీ లింక్స్ కానీ ఎక్స్టర్నల్ ఫైల్స్ అలా యాడ్ చేయడానికి తప్ప వేరే దానికి ఏమీ యూజ్ ఉండదు. సో ఒకేలా హెడ్లో అలా ఇచ్చా కూడా అది బాడీలోకి మూవ్ చేసేస్తుంది. సో అవి బాడీలోనే మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఇన్స్పెక్షన్లో
దాని ఫార్మెట్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. సో యాక్చువల్గా ఇది మన ఫైల్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ మాత్రం సేమ్ మనం ఎలా ఇచ్చామో అలాగే ఉంటుంది. ఇది సోర్స్ ఫైల్ అంటే ఒరిజినల్ ఫైల్ అన్నట్టు. బ్రౌజర్లోకి వచ్చాక బ్రౌజర్ ఎలా రీడ్ చేసింది అంటే సో ఇలా రీడ్ చేసింది అనమాట. కొంచెం ఫుల్గా చూపిస్తాం. సో ఇలా ఉంటుంది. సో ఇది బ్రౌజర్ రీడ్ చేసే ఫార్మెట్. మన హెడ్ ట్యాగ్లో ఒకేలా ఇచ్చినా కూడా అది బాడీ ఫార్మెట్లోకి మూవ్ చేసేస్తుంది. బాడీలోకి మూవ్ చేసేస్తుంది. సో ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది కదా, ఇది కన్సోల్. ఇది మీకు పోను ఎర్రర్లో చూపిస్తుంది. యాక్చువల్గా కన్సోల్ ఏంటంటే వితౌట్ మన ఏ ఫంక్షన్స్ కానీ ఏ బ్రేక్ పాయింట్స్ కానీ యూజ్ చేయకుండానే ఎక్కడ మనకి ఎర్రర్స్ ఉన్నాయి అనేది కన్సోల్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో ఇది కూడా ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ లాంటిది అనమాట. ఎక్కడ మనం ఎర్రర్స్ని చూడగలము, ఏ ఫంక్షన్స్ ఏ బ్రేక్ పాయింట్స్ యూజ్ చేయకుండా అంటే కన్సోల్ అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే ఎర్రర్ ఫైల్ నాట్ ఫౌండ్, అది వచ్చేసి .css. సో ఎందుకంటే మనం సిఎస్ఎస్ ఫైల్ అసలు క్రియేట్ చేయలేదు. సో ఊరికే రిఫరెన్స్ కోసం ఇచ్చాం కాబట్టి సో అక్కడ ఎటువంటి ఫైల్ లేదు అని చెప్పేసి అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకున్నాను. సో లింక్ ట్యాగ్ తీసేసి సేవ్ చేశానంటే సో ఇప్పుడు చూడండి బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి నో ఎర్రర్స్. సో వీఆర్ ఎర్రర్ ఫ్రీ. సో అలా అనమాట. సో అది సో అలా HTML స్ట్రక్చర్ అనేది వర్కౌట్ అవుతుంది గైస్. సో కాబట్టి సో ఓవరాల్గా HTML పేజ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఒకేలా అర్థం కాకుంటే నన్ను కామెంట్స్లో పింక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ అయినా నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, లేదా రిప్లైలోనే మీ డౌట్ క్లారిఫై అయ్యేలా చేస్తాను. సో అప్ టు దిస్ ట్యుటోరియల్ HTML స్ట్రక్చర్ మీ అందరికీ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలా అర్థం కాకుండా అంటే మళ్ళీ కామెంట్స్లో రిఫ్లెక్ట్ చేయండి మీ డౌట్ని. నేను మళ్ళీ ట్రై చేస్తాను ఈ ట్యుటోరియల్ని మీకోసం చేయడానికి. సో ఈ ట్యుటోరియల్లో ఓన్లీ HTML స్ట్రక్చర్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్స్ ఎవ్రీ వీక్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో okay guys, thanks for watching and once again welcome to my channel. Please support me as soon as you will get once again. That's it.